హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం మన ఛానల్లో పూల్ మఖనాతో స్నాక్స్ అయితే చేసేసుకుందాం. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వెయిట్ లాస్ కావడానికైనా, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికైనా, యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా రిచ్ ప్రోటీన్ ఫైబర్ కూడా ఉన్నాయి. తర్వాత బోన్స్ అయితే హెల్తీగా ఉండడానికైతే ఇవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు దాకా పూల్ మఖన అయితే వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం క్రిస్పీగా క్రంచిగా అయ్యేదాకా కూడా మఖనాను ఫ్రై చేసేసుకుందాము. హై ఫ్లేమ్ పెట్టినట్టయితే తొందరగా మాడిపోతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద మనము దగ్గరుండి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటినైతే పక్కన ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇందులోకి 1/4 కప్పు పల్లీలను కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని చల్లారబెట్టుకొని పొట్టు తీసేసుకున్న తర్వాత వీటిని కొంచెం మిక్సీ జార్లో వేసేసుకొని జస్ట్ అలా ఒక తిప్పండి. కొంచెం మనమైతే క్రష్ చేసుకుంటే పెట్టుకోవాలి పక్కన అనమాట పల్లీలు. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నా. ఇవి తొందరగా చిటపట్లాడతాయి అండ్ తొందరగా కూడా మాడిపోతాయి కాబట్టి దగ్గరుండి జస్ట్ అలా ఒకసారి తిప్పేసుకొని వీటిని కూడా పూల్ మఖన వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం మనం. ఇవి ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/4 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1/4 కప్పు పంకిన్ సీడ్స్, 1/4 కప్పు వాటర్ మెలన్ సీడ్స్, ఈ 3 కూడా సేమ్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా క్రిస్పీగా క్రంచిగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఈ సీడ్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి మన హెల్త్కి అయితే. మన హార్ట్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటుగా డైజెస్టింగ్ సిస్టమ్ అనేది బెటర్ అవుతుంది మనకు. అండ్ ప్రతిరోజు కూడా మనము ఇవి 1 స్పూన్ తీసుకున్నట్టయితే వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా ఈజీగా అయితే అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని కూడా మనము పూల్ మఖన వేసుకున్న దాంట్లోనే అదే ప్లేట్లోనే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా అంటే 250 గ్రామ్స్ దాకా బెల్లం అయితే తురుము వేసేసుకుందాం. దాంట్లోకి 1/4 కప్పు దాకా వాటర్ వేసుకొని ముదురు పాకం పట్టుకోవాలి. దీనికైతే మనము థిక్గా రావాలి పాకం అయితే. అంతవరకు మనము కలుపుతూనే ఉండాలి. దగ్గరుండి హై ఫ్లేమ్ మీదనే పెట్టేసుకొని పాకం అయితే రానివ్వాలి మనము. కాసేపటి తర్వాత అయితే కలుపుతూ ఉన్నట్టయితే కొద్దిసేపటి తర్వాత మనకైతే పాకం రావడం అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఒకసారి చెక్ చేసేసుకుందాం పాకం వచ్చిందా లేదా అని. చూడండి కప్పులోకి వేసుకొని చూసినట్టయితే అది ఎక్కడికి పోకుండా ఒక దగ్గరే గట్టిగా రాయిలాగా ఉందనుకో మనకు అప్పుడు కరెక్ట్గా పాకం అయితే వచ్చినట్టుగా. దీనికైతే ఖచ్చితంగా ముదురు పాకం అయితే రావాలండి. ఇంకా కొంచెం రావాల్సి ఉంది మనకు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఒకసారి మనము చెక్ చేసేసుకుందాము. మనకు పాకం అనేది పూర్తిగా ముదురు పాకం అయితే రావాలి. కొంచెం శబ్దం అయితే రావాలి ఈ పాకం ముద్ద అనేది మనకు. చూడండి అలా ఒక దగ్గరే ఉండి పాక ముద్దలాగా రావాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖన మిశ్రమాన్ని అంతటిని కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం. దాంతోపాటుగా మనము మిక్సీ జార్లో క్రష్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం స్టవ్ కట్టేసుకొని. ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఆయిల్ అప్లై చేసుకున్నా లేదా నెయ్యి అప్లై చేసుకుని బటర్ పేపర్ మీదకైతే వేసుకొని అంతా కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. స్ప్రెడ్ చేయకుండా కూడా ఇదేమి అతుక్కొని అయితే అవ్వదు. కొద్దిగా చల్లారేటప్పటికి ఆటోమేటిక్గా దేనికది సపరేట్ అయితే అయిపోతుంది. ఇలా అంతా కూడా ఈవెన్గా పరిచేసుకున్న తర్వాత పూర్తిగా దీన్ని అయితే చల్లారనిచ్చేద్దాం. ఇలా అంతా చల్లారిన తర్వాత మనము దీన్ని అయితే మనకు నచ్చిన చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవచ్చు. ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మీరు కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. పిల్లలకి కూడా బెల్లం వాడుతున్నాం కాబట్టి పుష్కలంగా ఐరన్ అయితే వస్తుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇప్పటిదాకా నా ఛానల్ చూడని వాళ్ళు నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.